అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మార్కెట్కి సంబంధించి బయట ఏసీ గూడెలలో కానీ బయట గూడెలలో మిర్చి మార్కెట్ ధరల సమాచారం అనేది మీకు వివరంగా తెలియజేస్తున్నాను. ముందుగా డేట్ చూసుకుంటే ఈరోజు జూన్ 4, 2026. ఈరోజు గురువారం సరుకులు చూసుకుంటే నిన్నే మార్కెట్లో పెద్దగా అడావుడు లేదు, సరుకులు తగ్గినాయి. ఈరోజు కూడా పెద్దగా సరుకులు రావటం అనేది తగ్గినాయి. ఎందుకంటే రేపు శుక్రవారం, మళ్ళీ తర్వాత శనివారం సెలవులు, సోమవారం నుంచి యాడ్ ఉంది కాబట్టి కొంత బ్రేక్ అవటం జరిగింది. సరుకులు అయితే ఆగిపోయినాయి. ఉండే స్టాకులు కొద్ది గొప్ప స్టాకులు ఉన్నాయి, అమ్ముతున్నారు. కొంతమంది రైతులు ఫోన్ల ద్వారా కానీ కామెంట్ రూపంలో ఏసీలో సరుకులు అమ్ముతున్నారా, మాకు రిపోర్ట్ ఇవ్వండి, తెలియచేయండి అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా తిరిగి తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది మీకు మన ఛానల్ తరఫున. ఇంకా వివరాల్లోకి వెళ్తే అరాకొర మొత్తం కూడా పౌడర్ రకాలంటే కారం మిల్లులకు సంబంధించిన రకాలు. తేజ కావచ్చు, నాటు రకాలు కావచ్చు, బ్యాడిగి రకాలు కావచ్చు, సీడ్ రకాలు కావచ్చు. ఏ విధంగా జరిగినాయి స్టాకుల పరంగా కొద్ది గొప్ప వచ్చినాయిలేండి. ఏ విధంగా జరిగినది మీ కళ్ళ ముందు ఉంచుతున్నాను. ఇంకా లేట్ చేయకుండా చూసే ముందు రైతు సోదరులకి నేను ప్రతి రైతు సోదరులకు కూడా మన ఛానల్ తరపున మార్కెట్ ధరలు తెలియజేయాలని చెప్పేసి ఎంతో రిస్క్తో గుండె పని తీసుకొని ఎండాకాలం అయినా సరే తెలియజేస్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి, కొంతమందికి షేర్ చేయండి, మీకు నచ్చితేనే షేర్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే ముందుగా మనం తేజ రకాలు చూద్దాం. ఎందుకంటే తేజాలు ఉండేవి కూడా నేను తిరిగి చూసినప్పుడు తేజాలు ఎక్కువగా కనపడితే తేజాలు, బుల్లెట్లు, సిజంటా బ్యాడ్గీలు, ఆర్మూరు, ఇగురు పిక్కల కాడి నుంచి మీడియం బెస్టే కనపడ్డాయి. నేను ఆ కనపడ్డ రకాల ధరలు చెప్తున్నాను. ముందుగా తేజ చూసుకుంటే 15,500 ఆ సైజ్ అండి. ఆ సైజు కూడా కొయ్యటం, ఎందుకంటే మార్కెట్ మూవ్మెంట్ బాగుంది కాబట్టి ఆ సైజు కూడా కొయ్యటం అనేది పెద్ద గొప్ప విషయం. 15,500, 16,000 కాడి నుంచి 17,500, 18,000 దాకా అయితే ఆ రకాలు అటు మీడియం, ఇగురు పిక్కలు, మీడియం బెస్ట్ వరకు అయితే చూశాండి తేజ. నాకు షార్క్ కానీ, రోమి 26 కానీ ఇవి కూడా 15, 16, 17 ఆ రేంజ్లోనే ఉన్నాయి. బాగా చాలా వరకు కూడా కొన్ని గూడెలలో కానీ కొన్ని ఏసీలలో కానీ అమ్మకాలే లేవండి. ఉదయం పూట వీడియో కూడా తెలియజేయడానికి సరుకులు వస్తున్నాయి, సరుకులు ఏ విధంగా ఉన్నాయని తెలియజేయకపోవటం కారణం కూడా ఏంటంటే సరుకులు దిగుమతి లేదు. ఉండే స్టాకులే అక్కడక్కడ పెడుతున్నారు. కొంచెం ఎందుకంటే వాతావరణ పరిస్థితులు బాగా కొంచెం మెతక రకాలు, ఆ పండ్లు ఉన్న కాయలు కూడా వస్తున్నాయి, సేల్స్ తక్కువ ఉన్నాయి. కాకపోతే ఎన్ని కూడా పౌడర్ రకాలకు సంబంధించి కారం మిల్లులకు సంబంధించిన వాళ్ళే వస్తున్నారు, కొంటున్నారు. ఏదైనా తేజాలు క్వాలిటీ పరంగా బాగుంటే ఎగుమతి వ్యాపారస్తులు, ఎక్స్పోర్టర్స్ 16.5 నుంచి 17.5 దాకా తేజాలు కొంటున్నారండి. ఈ రోమి 26 అయితే 15, 16, 17. ఇంకా 334 సూపర్ 10 దేశవాళి ఇవి కూడా బాగా సైజు తక్కువ రకాలు వస్తున్నాయి. ఎందుకంటే మార్కెట్ మూవ్మెంట్ ఉంది కాబట్టి కోస్తున్నారు రైతులు. కోసి 2 క్వింటాలైనా 3 క్వింటాలైనా ఎందుకు పోగొట్టాలే, మార్కెట్ 15,000 పైన ఉంది కదా అని తీసుకొని వస్తున్నారు. కాబట్టి 15,000 కాడి నుంచి 17, 18 దాకా మీడియం, లో మీడియం బెస్ట్ లేవు. మీడియం బెస్ట్ కూడా కనపడలేదు, మీడియాలో ఉంది. ఇంకా సీడ్ రకాలు కర్నూలు వైపు అయితే రాలేదు, కానీ కర్నూలు డీడీలు మన దేశవాళీ 341 కూడా అక్కడక్కడ ఇగురు పిక్కలు కనపడ్డాయండి. 17, 16, 17, 18. నెంబర్ 5 కూడా 16, 17, 18 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. టోటల్గా బాగా ఈరోజు అయితే క్వాలిటీ ఉన్నవి వచ్చి పెద్దగా కనపడలే నా గూడెలలో. వ్యాపారస్తులు కూడా అనుకున్నంత కనపడలా. తర్వాత ఇంకా బ్యాడిగి రకాలకు సంబంధించి సిజంటా ఎక్కువ కనపడుతున్నాయి. సిజంటా ఈ లాస్ట్లో ఇటు పర్చూరు ఇంకోలు వైపు కానీ, ప్రకాశం వైపు కానీ, అటు నెల్లూరు సైడు అటువైపు 15,000 కాడి నుంచి బాగా, ఎందుకంటే కొంత ఈ ఎండకి చెట్టు మీద ఎండిపోయి తలపరి టైపులో వస్తున్నాయి. 15,000 కాడి నుంచి 16, 17 ఆ రేంజ్లోనే. మీడియం మీడియం మీద కొంచెం బాగున్నాయి. తర్వాత నాకు 2043 కనపడలేదు. బంగారం కూడా ఈ సైజ్ టైప్లోనే ఉండే, బంగారం కానీ బుల్లెట్ కానీ అవి కూడా 16, 17, 18 అంటే కొంచెం మీడియం బెస్ట్ అనుకోవాలి. అవి కనపడ్డాయి, కొంచెం క్వాలిటీ ఉన్నాయి.
కానీ వీటిలో మీడియం అంటే రంగు ఉండాలి, రంగు ఉంటేనే కొంటున్నారు. ఎందుకంటే పౌడర్ రకాల కారం మిల్లులకి రంగు రావాలి కాబట్టి ఆ రకాలు కొంటున్నారు. ఈ మీడియం బెస్ట్. 273 అయితే నాకు కనపడలేదు, కానీ కుబేరా కూడా అక్కడక్కడ చూశానండి. 15-16 వేలు కాబట్టి మీడియం బాగా ఎగురు పిక్కలు అయితే కనపడ్డాయి. తర్వాత ఆర్మూర్ కూడా అటు 15,000 కానించి ఆర్మూరు క్వాలిటీ ఉన్నాయి లేవండి. క్వాలిటీలు బాగా మీడియాలు ఎగురు పిక్కలు ఇవి మాత్రమే నాకు అక్కడక్కడ గుడాలు కనపడ్డాయి. అది కూడా 16,500 ఆ రేంజ్లో నాకు ఆర్మూర్ కనపడింది. టాప్ గన్ కూడా నాకు కనపడలేదు. క్లాసిక్ ఉండే కానీ అవి కూడా 15-16 అది కూడా కనపడ్డాయి. తర్వాత గణేష్ ఆర్మూర్ కానీ మిగతా సువర్ణ బ్యాడిగి ఈ రకాలు కనపడాలి కొన్ని మార్కెట్. ఎందుకంటే కొంత సరుకులు రాలేదు, ఆ ఉన్న సరుకులలో కొన్ని రకాలైతే కనపడలేదు. ఉన్న రకాలు కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి, ఎరుపు రకాలు. కాకపోతే వాతావరణం పరిస్థితుల కారణంగా కొంత ఎక్కువగా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువగా కొద్దిగా మెతక రకాలు వస్తున్నాయండి. వస్తే ఆ మెతక రకాలు కూడా సేల్స్ పరంగా మనం గమనించినట్టయితే ఎందుకంటే వాతావరణం గుంటూరు వైపు కూడా మబ్బులు పడతాం అట్లా ఉంటున్నాయి కాబట్టి పౌడర్ రకాలు అనేది డ్రై ఉండాలి కాబట్టి కొంతమంది వ్యాపారస్తులు కూడా ఈ మెతక రకాలు, ఈ పండ్లున్న కాయలు, ఈ గ్రేడింగ్ తక్కువ ఉన్నాయి అడుగుతున్నారు, కానీ తక్కువ అడుగుతున్నారు, తక్కువగా కొంటున్నారు. కొంచెం సైజు తక్కువైనా ఏ రకమైన క్వాలిటీ ఎలా ఉన్నా డ్రై ఉంటే రంగు ఉంటే సేల్స్ మంటనే ఉండాలి. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. కొంచెం కాకపోతే అనుకున్నంత వ్యాపారస్తులు కానీ అనుకున్నంత సేల్స్ కానీ అనుకున్నంత విధంగా అమ్మకాలు కానీ కనపడలేదు. తాళ్ళు చూసుకుంటే తాళ్ళు విషయానికి వస్తే తేజ తాళ్ళు 10,000 కానించి 12,000, 12,500, 13,000 ఆ రేంజ్లో. అంటే రంగు తక్కువ తాళ్ళు 10,000 కానించి, రంగున్న తాళ్ళు అయితే 12,500, 13,000. అటు డీడీ తాళ్ళు కానీ 341 తాళ్ళు కానీ నెంబర్ 5 తాళ్ళు ఈ తాళ్ళన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇతరత్ర తాళ్ళు చూసుకుంటే 334 తాళ్ళు, బ్యాడ్గీ తాళ్ళు, ఆర్మూర్ తాళ్ళు, ఈ సీడ్ తాళ్ళు ఇవన్నీ కూడా సీడ్ తాళ్ళు 12,000, 13,000 దాకా జరుగుతున్నాయి రంగులు ఉంటాయి. ఎందుకంటే పౌడర్ రకాలు కాబట్టి. ఎందుకంటే వచ్చే వ్యాపారస్తులు కూడా అందరూ కూడా కొనేవాళ్ళందరూ కూడా పౌడర్ రకాలు, సైజు తక్కువ రకాలు కొంటున్నారు కాబట్టి ఈ 334 తాళ్ళు, బ్యాడ్గీ తాళ్ళు, ఆర్మూర్ తాళ్ళు ఇవన్నీ కూడా బాగా రంగు తక్కువ తాళ్ళు కానీ కొంచెం హవా మెతక కొంచెం వర్షానికి తడిసినవి కానీ ఇవన్నీ కానీ 8,000 అక్కడి నుంచి కొంచెం క్వాలిటీ ఉండి రంగులు ఉంటే తాళ్ళు కూడా ఇవి కూడా డ్రై ఉంటే 11,000, 12,000 దాకా అయితే జరుగుతుంది. ఈరోజు గురువారం నాడు ఈ విధంగా అయితే మార్కెట్ జరిగినండి. కొన్ని రకాలు సూచనగా 2-3 రకాలు మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయకపోతే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఎంతో ఉపయోగపడుతుంది. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.